ముక్కామల తెలుగు తెరకు కళ్లల్లోనే విలనిజాన్ని చూపించిన మొదటితరం విలన్. నిజానికి హీరోగా సినీ రంగంలో కాలుపెట్టి, ఆహార్యం గంభీరంగా ఉండటంతో ముక్కామల విలన్ గా మారాల్సి వచ్చింది. ఆ తర్వాత విలనిజం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించి భేష్ అనిపించుకున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు. 1945లో మాయా మచ్చింద్ర చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో ఓ కీలక పాత్రలో నటించారు. నాటినుంచి 1987లో తుదిశ్వాస విడిచే వరకు సుమారు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన గొప్ప నటుడు ముక్కామల. కానీ ఈ తరంలో చాలామందికి ఆయన గురించి తెలియదు. అందుకే ఆయన సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కామల అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి. 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారామమ్మ. ముక్కామల కన్నవారికి కళలంటే మక్కువ ఎక్కువ. బాల్యంలోనే ముక్కామల ఇంటనే పలు పుస్తకాలు చదివి మన పురాణాలు, ఇతిహాసాలపై పట్టు సాధించారు. చదువుకునే రోజుల్లో నాటకాలు వేస్తూ సాగారు. బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ దొరగా నటించి అనేకమార్లు జేజేలు అందుకున్నారు ముక్కామల. నాటకాలపై ఎంత ఇష్టమో చదువుపై కూడా అంత శ్రద్ధ ఉండేది. న్యాయశాస్త్రంపై అభిమానంతో లా చదివారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకాలలోనూ నటించి ఆనందించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే షేక్స్పియర్ నాటకాలు వేసి అలరించారు. ఆయనకు టెన్నిస్ ఆటలోనూ మంచి ప్రావీణ్యముంది. చదువయ్యాక దర్శకులు పి. పుల్లయ్య వద్ద అసిస్టెంటుగా చేరారు. 1945లో పి. పుల్లయ్య తెరకెక్కించిన మాయా మచ్చింద్ర చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో గోరఖనాథ్ పాత్రలో నటించారు. ఇదే ముక్కామల గారి తొలి చిత్రం. ఆ తర్వాత నటనపైనే మనసు మళ్లటంతో లైలా మజ్నూ, స్వప్నసుందరి, ప్రేమ, ధర్మదేవత, రేచుక్క చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. 1951లో హెచ్.ఎం. రెడ్డి రూపొందించిన నిర్దోషిలో నాయకునిగానూ నటించారు. తాను హీరోగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంతో స్వీయ దర్శకత్వంతో మరదలు పెళ్ళి అనే చిత్రం నిర్మించి నటించారు. తెలుగునాట డిటెక్టివ్ మూవీగా తెరకెక్కిన తొలి చిత్రంగా మరదలు పెళ్ళి నిలిచింది. 1961లో గీతా పిక్చర్స్ నిర్మించిన ఋష్యశృంగ చిత్రానికి ముక్కాముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దాంతో నటనలోనే రాణించే ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజుల్లో ప్రతిభ ఉన్న నటీనటులకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు లభించేవి. కారణం, అప్పట్లో పౌరాణిక, జానపద, చారిత్రక సాంఘికాలు రూపొందేవి. అలా ముక్కామల సైతం పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగారు. కె.వి. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో దుర్యోధనిగా, జగదేక వీరుని కథలో మహారాజుగా, సత్యహరిశ్చంద్రలో విశ్వామిత్రునిగా నటించి ఆకట్టుకున్నారు ముక్కామల. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా రూపొందిన అనేక సాంఘిక చిత్రాలలో కీలక పాత్రలు ధరించి మెప్పించారు. ఇక ఎన్టీఆర్ తన సొంత చిత్రాలలో ముక్కామలకు ఏదో ఒక ప్రధాన పాత్ర ఇచ్చేవారు. దీనికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్కి ముక్కామలకి విడదీయలేని అనుబంధం ఉంది. 1920లో ముక్కామల తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఏసీ కాలేజీలో. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ అదే కాలేజీలో బీఏ చదువుతున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్, ముక్కామల, జగ్గయ్య కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారు. అప్పుడే ఎన్టీఆర్తో ఓసారి నీ గాత్రంలో బేస్ రావాలి అంటే ఒక పని చెయ్యాల్రా అబ్బాయ్ అంటూ మొదటిసారి ఎన్టీఆర్కు తన డబ్బులతో చుట్టకొని తాగించాడంట ముక్కామల. ఇలా మొదలైన వీరి స్నేహం చివరి వరకు సాగింది. ముక్కామలని ఎన్టీఆర్ ధూమపాన గురువుగారు అని సరదాగా పిలిచేవారు. వీరి అనుబంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పాతాళ భైరవిలో మాంత్రికుడి వేషం మొదట ముక్కామలకే దక్కాల్సింది. అయితే విధి నిర్ణయం వేరుగా ఉంది. చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్సైంది. ఆయనకంటే ఎన్టీఆరే ఆ విషయంలో ఎక్కువ బాధపడ్డారట. నిజంగా ఆ వేషం ముక్కామల వేసి ఉంటే ఆయన సినీ జీవితం మరొకలా ఉండేది. ఎన్టీఆర్, ముక్కామల, గులేబా కావాలి కథ, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, దానవీర శూరకర్ణ, డ్రైవర్ రాముడు, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ఈ చిత్రాలలో కీలక పాత్రలు ధరింపచేశారు. బాపు దర్శకత్వంలోనూ ముక్కామల పలు చిత్రాలలో నటించారు. ఎందుకో ముక్కామల అంటే బాపుగారికి చాలా ఇష్టం.
ముత్యాల ముగ్గులో జయమాలిని తండ్రిగా, స్నేహంలో హృదయమున్న ఉపాధ్యాయుడిగా, రాజాధిరాజులో ముసలిరాజుగా, సీతాకళ్యాణంలో విశ్వామిత్రుడిగా, గోరంత దీపంలో స్వామీజీగా ఇలా బాపుగారి సినిమాల్లో కనిపించేవారు ముక్కామల. అందుకే అప్పటినుంచి ఎన్టీఆర్ ముక్కామలను ధూమపాన గురువుగారు అని సరదాగా పిలిచేవారు. నిజానికి పాతాళ భైరవిలో మాంత్రికుడి వేషం మొదట ముక్కామలకే దక్కాల్సింది. అయితే విధి నిర్ణయం వేరుగా ఉంది. చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్సైంది. ఆయనకంటే ఎన్టీఆరే ఆ విషయంలో ఎక్కువగా బాధపడ్డారట. నిజంగా ఆ వేషం ముక్కామల వేసి ఉంటే ఆయన సినీ జీవితం మరొకలా ఉండేది. ముక్కామలలో నటుడు మాత్రమే కాదు, మంచి భావుకత ఉన్న దర్శకుడు కూడా ఉన్నాడు. ఇందుకు నిదర్శనమే ఆయన స్వీయ దర్శకత్వంలో స్వయంగా ఆయనే నిర్మించిన మరదలు పెళ్ళి, ఋష్యశృంగ చిత్రాలు. ఈ చిత్రాల్లో ఎంతో గొప్ప భావుకత ఉంటుంది, మంచి కథలు ఉంటాయి. కానీ ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా ముక్కామలను బాగా నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలో ముక్కామలకు వేషాలు కూడా తగ్గాయి. అంతలో తరం కూడా మారింది. ఆయనకు అనేక ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆరే ఆయనను ఆదుకున్నారు. ఎవరికీ తెలియని విషయమేంటంటే మద్రాసులో ముక్కామల ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ సాయం చేశారు. పైగా ముక్కామలలో ఉన్న కళాకారుణ్ణి సమర్థవంతంగా ఉపయోగించుకుంది కూడా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఇలా చివరిదాకా నటనలో సాగుతూనే ముక్కామల 1987లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తూ ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చి జనవరి 10న తుదిశ్వాస విడిచారు. స్వస్థలమైన గుంటూరుకు ముక్కామల భౌతికదేహాన్ని తరలించటానికి కూడా డబ్బుల్లేవు. అప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలగజేసుకొని ఆయన భౌతికదేహాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా తన నటనతో అనేక పాత్రలకు జీవం పోసిన ముక్కామల జనం మదిలో చిరస్థాయిగా నిలిచారు.